హలో, హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఇంట్లో ఉదయం పూజ అనమాట. ఇది ట్యూస్డేనా ఏమో, మరి మొత్తానికైతే డైలీ పూజ అయితే పూలు మార్చి పూజ అయితే చేసుకుంటాను కదా. ఇంకా అది ఇక్కడ ఫస్ట్ నెక్స్ట్ డే పెట్టిన పూలు ఉండకూడదంట. అదే ముందు రోజు ఉన్న పూలు మరుసటి రోజు మనం పూజ చేసే టయానికంతా చెప్తుంటారు కదా ఈ గరకపాటి చాగంటి వాళ్ళు. అసలు సూర్యోదయానికి ముందే ఆ పూలను తీసేయాలంట. దేవుళ్ళకి శిరోభారం అనేసి అంటుంటారు కదా. కానీ మనకు మార్నింగ్ మార్నింగ్ అంటే స్నానం చేయం. అంటే స్పెషల్ డేస్ ఫ్రైడే, సాటర్డే, ట్యూస్డే అట్లయితే మార్నింగ్ చేసాం, కానీ మిగతా రోజుల్లో అయితే చేయలేం కదా. పూలు తీసేయకుండదు. మామూలుగా అయితే తీస్తే మంచిదంట. ఇంకా వింటుంటాం కదా, మీరు కూడా వినే ఉంటారు. ఇంకా అవైతే ముందు తీసేస్తున్నాను. ముందు రోజు పెట్టిన పూలన్నీ తామర పూలు కదా, అవి అసలు ఒక గంట కూడా ఉండవు. ఇంకా అవన్నీ వడిలిపోయినాయి, తీసేస్తున్నా. ఇంకా శుభ్రం చేసుకుంటున్నాను అనమాట దేవునిది మందిరం అంతా. ఇంకా అక్కడ చూడండి దీపం ఎలా వెలుగుతుందో, ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది మా ఇంట్లో అయితే దీపం. ఇంకా నేను టిష్యూతో తుడిచేస్తున్నాను. వెండివి చెప్పినా కదా డైలీ తోమితే, అవి ఇంతకుముందు అట్లనే తోమి హోల్స్ పడిపోయినాయి. అందుకోసం ఇప్పుడు డైలీ అయితే తోమను నేను. జస్ట్ టిష్యూతో 2 డేస్కి ఒకసారి డే బై డే అట్లా క్లీన్ చేసుకుంటుంటాను అనమాట. ఇంకా అది ఇక్కడ టిష్యూతో అంతా క్లీన్ చేసేసి ఇంకా పూలు అవి అలంకరిస్తున్నాను. చూసేయండి నా పూజ ఎలా ఉంది అనేది. ఆ రోజు ఇంట్లో ధూపం కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇంకా బొగ్గులు ఉంటాయి కదా, బొగ్గులను అట్లా ముందు జాలగంటతో కాల్చేసి ఇంకా తర్వాత ధూపం వేసుకుంటా. ఇంకా
అది ఉంది కదా మట్టిది నా దగ్గర, ఇంకా దాంట్లో వేసేసుకొని సాంబ్రాణి వేసేస్తానమాట. ఇంకా ఇల్లంతా ధూపం ఇచ్చుకుంటే కూడా మంచిది కదా. ఇంకా ఇక్కడేమో పచ్చడికి అనేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అన్ని కూరగాయలతో పచ్చడి చేయాలనేసి ఇంకా ఇక్కడ మొత్తం ముందు దేవుని మందిరంలో ఇచ్చేసి అసలు ధూపం వేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మొత్తం పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది ఇంట్లో అయితే. ఖచ్చితంగా వీక్లీ 2 టైమ్స్ అయితే వేసుకోవాలి. శుక్రవారం మంగళవారం వేసుకుంటే మంచిది. ఇంటికి ఉన్న జిస్టి అవన్నీ కూడా పోతాయి ఖచ్చితంగా. ఎందుకంటే మనం మనుషులం కదా, మనకు జిస్టి కంపల్సరీ తగులుతుంటుంది. అంటే మనుషులు ఉంటారు కదా కొందరు, ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. కానీ మనం చేసేది అయితే మనం చేసుకోవాలి. ఇక్కడ మా వారి స్నానం కూడా అయిపోయింది. ఇంకా టిఫిన్ చేయాలి నేను. ఇంకా ముందు ధూపం అది వేసేసుకొని ఇంకా ఆయన స్నానం చేసి వచ్చేలోపు పూజ అది కూడా అయిపోయిందిలేండి. ఇంకా ఇంట్లో దోమలు కనిపినాయంటే ఇంకా నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు. చంపేయాలి వాటిని ఖచ్చితంగా. ఎంత పనిలో ఉన్నా ఫస్ట్ దానిలోనైతే చంపేస్తాను నాకు కనిపించినాయంటే. ఇంకా అదే చేస్తే కదా దోమనైతే చంపేసి ఇంక ఇట్లా మొత్తం అంతా హాల్లో, కిచెన్లో, బెడ్రూమ్లో మొత్తం అంతా ధూపం పట్టించేసి ఇంకా తర్వాత ఇంకా టిఫిన్ కూడా చేయాలన్నమాట. చూసేయండి. ఇంకా చపాతీ అయితే స్టార్ట్ చేసినాను. ఆ రోజు చపాతీను పచ్చడి అన్నీ కూరగాయలన్నీ వేసి పచ్చడి చాలా ఉండింది అన్నమాట. ఇట్లాంటి టేస్ట్ ఎంతమందికి తెలుసు అనేది నాతో కామెంట్ అయితే చేసి చెప్పండి. మాకైతే బాగా నచ్చింది, నచ్చుతుంది కూడా. ఇంకా చపాతీలు అయితే చెప్తుంటా కదా, నేనైతే అసలు సలాకినే వాడను, మొత్తం చేతులతోనే కాల్చేస్తుంటా. ఇంకా అక్కడ ఆయనకి ముందు చేసి ప్లేట్లో పెట్టి ఇచ్చేయాలనేసి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా చపాతీ కూడా అయిపోయింది అనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.